మీరందరూ బాగున్నారు కదా? మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ద్వారా కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరిచేదానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో సోదరును సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ప్రిజర్వ్ అండర్ ట్రయల్. धन्य है वह मनुष्य जो परीक्षा में स्थिर रहता है. ప్రియులారా, శోధనలు వస్తాయి, శోధనలు సహించాలి. అది శోధనలో కృంగిపోకూడదు. అది దేవుని పిల్లలకు శోధన జయించాల. యాకోబు 1:3 మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అంటున్నాడు. శోధనలు వచ్చి ఆనందించాలట. శోధనలో దేవుని పిల్లలు కృంగిపోకూడదు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. యాకోబు 5:11 సహించిన వారు ధన్యులని అనుచున్నాడు. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. మొదటి పేతురు 3:14 నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1 కొరింథీ 2వ అధ్యాయం 9 దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య ఉదయమునకు గోచరం కాలేదు. 1 కొరింథీ 8:3 ఒకడు దేవుని ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైన. ప్రియులారా, దేవుని ప్రేమించాలి, ఆయన శోధనలు సహించాలి, ఆయన కొరకు జీవించాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మా శ్రోతలు ఈ వాక్యమిని ఆత్మీయంగా మేలు పొందేదానికి కృపద ఎవరెవరు ఏ శోధనలో ఉన్నారో ఆ శోధనలో నుండి తప్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.